నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంతో ఆసక్తికర అంశాలు చోటు చేసుకుంటున్నాయి. సుప్రీం ఆదేశాల మేరకు స్పీకర్ తన కార్యాచరణ వేగవంతం చేశారు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా ఇచ్చారు. వారు తాజాగా స్పీకర్ నోటీసులకు తమ సమాధానం ఇచ్చారు. అందులో కీలక అంశాలను కూడా ప్రస్తావించారు. ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో మాత్రం కొంత సస్పెన్స్ కొనసాగుతుంది. దీంతో ఇప్పుడు స్పీకర్ నెక్స్ట్ స్టెప్ ఏంటనేది రాజకీయంగా ఉత్కంఠ రేపుతుంది. పార్టీ మారలేదని బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నామని 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ కు వివరణ ఇచ్చారు. అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశామని ఈ మేరకు సభాపతి నోటీసులకు సమాధానం ఇచ్చారు. అయితే కడియం శ్రీహరి, దానం నాగేందర్ మాత్రం మరింత గడువు కావాలని స్పీకర్ను కోరినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల సమాధానాలను ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ పంపించారు. తాము ఎక్కడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని, బీఆర్ఎస్ కు రాజీనామా చేయలేదని, అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశామని, ఆ సందర్భంగా మర్యాదపూర్వకంగా కండువా కప్పారని వివరించినట్లు సమాచారం. పైగా అది కాంగ్రెస్ పార్టీ కండువా కాదని 8 మంది ఎమ్మెల్యేలు వేరువేరుగా వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు వీరి సమాధానాల ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారుతోంది. ఇక తాము పార్టీ మారలేదని, బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నామని ఫిరాయింపుల నోటీసులు అందుకున్న 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ కు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. బీఆర్ఎస్ అభ్యర్థులుగా ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ లో చేరారని, వీరిపై అనర్హత వేటు వెయ్యాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఈ నేపథ్యంలో సభాపతి వీరి నుంచి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు. స్పీకర్ కార్యాలయం నుంచి తాఖీదు అందుకున్న 10 మంది ఎమ్మెల్యేల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరికెపూడి గాంధీ, సంజయ్, గూడెం మహిపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కాళే యాదయ్య, తెల్లం వెంకట్రావు, శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కు లిఖితపూర్వకంగా సమాధానాలిచ్చారు. కానీ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ మాత్రం సమాధానాలివ్వడానికి తమకు మరింత సమయం కావాలని స్పీకర్ను కోరినట్లు సమాచారం. తమపై చేసిన ఆరోపణలపై 8 మంది ఎమ్మెల్యేలు లిఖితపూర్వకంగా ఇచ్చిన వివరణలో పలు లీగల్ జడ్జిమెంట్లను కూడా ఉదహరించినట్లు తెలిసింది. ప్రధానంగా తాము పార్టీ మారలేదని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నామని, ఎక్కడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని చెప్పినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ కు రాజీనామా చేయలేదని, అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశామని, ఆ సందర్భంగా మర్యాదపూర్వకంగా కండువా కప్పారని వివరించినట్లు సమాచారం. సీఎం స్థాయి వ్యక్తి కండువా కప్పుతున్నప్పుడు తిరస్కరించడం సంస్కారం కాదనే భావంతో కప్పుకున్నామని, పైగా అది కాంగ్రెస్ పార్టీ కండువా కాదని 8 మంది ఎమ్మెల్యేలు వేరువేరుగా వివరణ ఇచ్చినట్లు తెలిసింది. ఇక మరోవైపు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన వివరణలో తాను ఇప్పటికీ బీఆర్ఎస్ సిద్ధాంతాలకు అనుగుణంగానే పనిచేస్తున్నానని, మా ఇంట్లో కార్యాలయంలోనూ కేసీఆర్ ఫోటో ఉంటుందని తెలిపినట్లు సమాచారం. తన ట్విట్టర్ హ్యాండిల్లోనూ బీఆర్ఎస్ అనే ఉంటుందని, కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా కొందరు నియోజకవర్గంలో ఫ్లెక్సీలు కడితే వారిపై చట్టపరంగా ఫిర్యాదు చేశానని కృష్ణమోహన్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను కలిసి తాను పార్టీ మారలేదని చెప్పానని, సంబంధిత ఫిర్యాదు కాపీని, కేటీఆర్ ను కలిసిన ఫోటోను జతపరుచుతూ స్పీకర్ కు ఇచ్చిన వివరణలో పేర్కొన్నట్లు తెలిసింది. పార్టీ ఫిరాయింపు నోటీసులపై సమాధానాలిచ్చిన 8 మంది ఎమ్మెల్యేల వివరణలను ఫిర్యాదు చేసిన సంబంధిత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వివరణను, పల్లా రాజేశ్వర్ రెడ్డికి, అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ల వివరణలను డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ల వివరణను జగదీష్ రెడ్డికి, గూడెం మహిపాల్ రెడ్డి, కాళే యాదయ్యల సమాధానాలను చింతా ప్రభాకర్ కు, తెల్లం వెంకట్రావు వివరణను కేపీ వివేకానందకు అందేట్లుగా స్పీకర్ ఏర్పాట్లు చేశారు. సుప్రీంకోర్టుకు తాము సమాధానం ఇవ్వాల్సి ఉండటంతో ఎక్కువ సమయం తీసుకోకుండా 3 రోజుల్లోగా వీటిపై అభ్యంతరాలుంటే చెప్పాలని సంబంధిత ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలకు స్పీకర్ సూచించారు. కడియం శ్రీహరి నుంచి వివరణ వచ్చాక కేపీ వివేకానందకు, దానం నాగేందర్ నుంచి వచ్చే సమాధానాన్ని పాడి కౌశిక్ రెడ్డికి స్పీకర్ పంపే అవకాశం ఉంది.
పార్టీ ఫిరాయింపు నోటీసులపై ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణను బీఆర్ఎస్ లీగల్ సెల్ పరిశీలనకు పంపింది. వారిపై ఫిర్యాదు చేసినప్పుడు తాము సమర్పించిన ఫోటోలు, వీడియోలు, పత్రికా కథనాలు ఇప్పుడు వివరణలో పేర్కొన్న అంశాలపై న్యాయ నిపుణులు విశ్లేషణ జరుపుతున్నారు. స్పీకర్ నిర్దేశించిన గడువులోగా ఈ 8 మంది ఎమ్మెల్యేల వివరణలపై సమగ్ర సమాధానాలను వేర్వేరుగా సభాపతికి సమర్పించనున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. సభాపతి నుంచి లేఖలు అందడంతో 13వ తేదీలోగా తమ అభ్యంతరాలను పంపేందుకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతోంది.